అసలు సింటాక్స్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్తాను చూడండి. సింటాక్స్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఫాలో అవ్వాల్సిన రూల్స్. మనం ఎలా అయితే ఇంగ్లీష్ ఆర్ తెలుగులో గ్రామర్ ఫాలో అవుతామో, అలాగే సి లాంగ్వేజ్‌లో కూడా ఒక గ్రామర్ ఉంటుంది. దాన్నే సింటాక్స్ అంటారు. అసలు సింటాక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సింటాక్స్‌ని కరెక్ట్‌గా ఫాలో అవ్వకపోతే ప్రోగ్రామ్ రన్ అవ్వదు. ఎర్రర్స్ వస్తాయి. సో, ప్రోగ్రామ్ కరెక్ట్‌గా రన్ అవ్వాలంటే సింటాక్స్ ఇంపార్టెంట్. సి లాంగ్వేజ్‌లో కామన్‌గా ఉండే సింటాక్స్ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ స్టేట్మెంట్స్ అనేవి సెమీకోలన్‌తో ఎండ్ అవ్వాలి. అంటే మనం రాసిన ఇన్‌స్ట్రక్షన్ ఎండ్ అయింది అని చెప్పడానికి సెమీకోలన్ యూజ్ చేస్తాం. సెకండ్, మనం రాసే బ్లాక్ ఆఫ్ కోడ్ కర్లీ బ్రేసెస్ మధ్యలోనే ఉండాలి. అంటే అదంతా ఒక సెట్ ఆఫ్ కోడ్ అని రిప్రజెంట్ చేయడానికి. థర్డ్, ప్రతి ప్రోగ్రామ్ మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మనం మెయిన్ ఫంక్షన్‌కి పైన వేరే ఫంక్షన్స్ రాసినా కూడా ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు మెయిన్ ఫంక్షన్‌లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఫోర్త్, మనం ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్‌లో రాసే స్ట్రింగ్స్‌ని ఎప్పుడు డబుల్ కొటేషన్స్‌లోనే రాయాలి. అప్పుడే దాంట్లో రాసింది ఎగ్జాక్ట్‌గా ప్రింట్ అవుతుంది. లేకపోతే అదొక కాలిక్యులేషన్ లాగా తీసుకుంటుంది. ఫిఫ్త్, సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే ఏదైనా ఒక వర్డ్‌ని స్మాల్ లెటర్స్‌లో రాసి మళ్ళీ అదే సేమ్ వర్డ్‌ని క్యాపిటల్ లెటర్స్‌లో రాస్తే దాని మీనింగ్ చేంజ్ అవుతుంది. ఇది మన డే 4 ఆఫ్ 30 డేస్ ప్రోగ్రామింగ్ సిరీస్. నెక్స్ట్ వీడియోలో సి లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.